గురూజీ 72 గంటల్లోని ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి శని రాష్ట్రాధిపతి. ఈ రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకుందాం. శని రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి మకర రాశి వారు వీలైనంత వరకు కూడా ఈ మాసం నందు ఉన్నటువంటి అన్ని శనివారాలు కూడా శని చాలీసా, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం మంచిది. ఉన్నటువంటి ఈ యొక్క మకర కుంభరాశుల వారి ఇరువురికి కూడా చెప్పాలంటే చూడడానికి ఒకేలా ఉన్న వెంట్రుక వాసులు చాలా తేడా ఉంటుంది వీరి ఇరువురికి కూడా. ముఖ్యంగా ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వారు చేసేటువంటి పనులలో చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటారు. చాలా బాగా ప్లాన్ చేస్తారు. ఎవరైనా ఏదైనా పని చెప్పినా నాకు ప్రాపర్గా చెప్పు, నువ్వు చెప్పింది చెప్పినట్టుగా నేను చేస్తాను అనేటువంటి ధోరణి ఉంటుంది. అందరూ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారందరూ కూడా వీలైనంత వరకు కూడా ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. సర్జరీస్ లాంటివి ఏవైనా సరే అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఆంజనేయ స్వామి ఆరాధన కాపాడుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామికి సంబంధించి ఆకుపూజ, సింధూరము ఇలాంటి అర్చనలు చేయించడం మంచిది. ఒక వారం ఆకుపూజ, ఒక వారం సింధూరము, ఒక వారము వడమాల, ఒక వారం వచ్చేసి రోటుమాల. ఇది కూడా మంగళవారం కానీ శనివారం కానీ చేయించండి. ప్రతి శనివారం కూడా నువ్వుల నూనెతో అభిషేకము, నువ్వులను తలపై స్వామివారి శిరస్సుపై వేయడము ఇలాంటివి చేయడం వలన కూడా ప్రత్యేకమైనటువంటి శక్తి లభిస్తుంది. శని చాలీసా అనేటువంటిది చాలా అద్భుతము. అవి చదవడం వల్ల శని స్తోత్రం అనేటువంటిది ఉంటుంది. ఓం శనేశ్చరాయ శాంతాయ శరతోనీరధారిణే అన్నటువంటి మంత్రంతో ప్రారంభమవుతుంది. ఈయన కాగవాహనుడు కాబట్టి ఆయనకున్నటువంటి ఏకాదశ నామములు వీలైనంత వరకు చదవండి. ఎప్పుడు కూడా శని యొక్క విగ్రహాన్ని చేత్తోని తాకడం అంత మంచిది కాదు. వీలైనంత వరకు పైనుంచి ఇవన్నీ కూడా సమర్పించండి. ఇక చదవవలసిన మంత్రం ఏంటంటే నీలాంజన సమాభాసం ప్రవిత్రమాగృతం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. అన్ని వర్గాల వారు కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా జాతకం విశ్లేషణతో మీకు కావాలంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీరు తెలుసుకోవచ్చు. ఇక అన్ని వర్గాల వారికి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు ఉన్నటువంటి ఈ యొక్క ద్వాదశ రాశులలో మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి వచ్చే రోజుల్లో ఏలినాటి శని ప్రభావం ఉంది. అలాగే మీనరాశికి ఏలినాటి శని నడుస్తుంది. మకర కుంభరాశులకి ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఉపశమన కాలంలో ఉన్నారు. వీరే కాకుండా మిథున రాశి వారికి అర్ధాష్టమ శని, తులారాశి వారికి అష్టమ శని ప్రభావాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి వీరి నుండి బయటపడాలి అని అంటే మనందరం కూడా మన ఇంట్లోనే చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి. ఏమిటి అని అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటిది ఈ కేవలం 6 రాశుల వారే కాకుండా మిగిలిన 6 రాశుల వాళ్ళు కూడా చేసుకోండి. ఎందుకంటే మీ జాతకంలో శని నీచంలో ఉన్న, ఒకవేళ మీ జాతక రీత్యా అంటే ఇప్పటి వరకు మనం చెప్పింది గోచార రీత్యా చెప్పినటువంటి విషయంలో స్వతహాగా మీ జాతక రీత్యా గనక మీకు శని నీచంలో ఉన్నా, లేదా మీ ఇంట్లో ఎవరికైనా సరే శని నీచంలో ఉండి మిగిలిన వారందరికీ శని ఉచ్చంలో ఉన్నా సరే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అవన్నీ పోవాలి అని అంటే ఈ రెమెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చాలా సింపుల్ రెమెడీ ఏంటంటే మీ తల్లిగారి యొక్క పాదములు అంటే మీ తల్లిగారిని కూర్చోబెట్టి ఒక బేసన్లో కాస్తంత పుట్టమన్ను లేకుంటే పుట్టమన్నుతో సహా ఎర్రమన్ను కాళ్ళలో అందులో పెట్టించి శుభ్రంగా కాలు కడిగి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తోబుట్టువులు, ఆడపిల్లలు, మగవాళ్ళు అందరూ. ఆడపిల్లలు సాధారణంగా కాలు పట్టుకోరండి అంటే ఇలాంటి వాటికి సంబంధం లేదు, కాలు పట్టుకోవచ్చు. శుభ్రంగా తల్లిగారి కాలు కడిగి కాలు పక్కకు పెట్టమని చెప్పేసి తను పక్కకు జరగమని ఆ బేసన్లో ఉన్నటువంటి ఆ మట్టి నీళ్లు అన్ని కూడా వంపేసి నీళ్ళ వరకు వంపి మట్టి మొత్తాన్ని కూడా ఎండబెట్టి మెరుపు కాగితం అంటే కాస్త సన్నగా ఒక కుంకుమ కనుక ఎంత మెత్తగా ఉంటుందో అలా ఎండినటువంటి మట్టిని జల్లెడ పట్టుకొని నిత్యము మనం బయటికి వెళ్ళేటప్పుడు అరచేతిలో చిటికెడు వేసుకొని సంపెంగ నూనె కానీ ఏదైనా మధురమైన వాసన వచ్చేటువంటి నూనె దాంట్లో వేసుకొని పెట్టుకున్న తర్వాతకి కాసంత బొట్టు పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఏలిన నాటి అర్ధాష్టమ అష్టమ శని ప్రభావాలు
జాతకరీత్యా శని నీచంలో ఉన్న ఉచ్చంలో ఉన్న ఆ దోషములు కూడా పోతాయి. ఎంత అద్భుతమైన రెమెడీ కదా. కాబట్టి ఈ రెమెడీ చేయండి. ఎందుకండి ఆ కాలకున్న మట్టి పెట్టుకుంటే సరిపోతుందా, అట్లా పోతుంది అని అంటే, మనందరం కూడా చిన్నప్పుడు మనకు స్నానం పోసినప్పుడు మన తల్లులు ఏం చేశారంటే, స్నానం అంతా చేసిన తర్వాతకి తలపై నీళ్లు చుట్టి కాలపీద వేసుకొని కాలకున్న మట్టి తీసి బొట్టుగా పెట్టేవాళ్ళు. ఎందుకు? జాతకరీత్యా బాలారిష్ట దోషములున్నా, ఏవైనా సరే అరిష్ట దోషములున్నా ఆ దోషములన్నీ కూడా పోయేట్టుగా చేసేటువంటిది తల్లి పాదధూళి. కాబట్టి వీలైనంత వరకు అందరూ కూడా ఈ రెమెడీని పాటించండి, ప్రశాంతంగా ఉండొచ్చు. ఇదే కాకుండా ఈ జూన్ నెలలో 12 రాసుల వారందరూ కూడా, అన్ని వర్గాల వారు కూడా చేయదగినటువంటి రెమెడీస్ ఏంటంటే, ఆదివారం నాడు ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి ఇంత రిబ్బెన్లా ఉన్నటువంటి క్లాత్ తీసుకొని నవగ్రహాల్లో ఉన్నటువంటి సూర్యగ్రహానికి కప్పండి. అలాగే దీపం, చిన్న మట్టి ప్రమిదలు దొరుకుతాయి మనకు, 2 రూపాయలు 3 రూపాయలు కూడా ఇంత చిన్న మట్టి ప్రమిదలు దొరుకుతాయి. ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి వత్తి వేసి, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి. సోమవారం నాడు వచ్చేసి తెల్లటి వర్ణంలో ఉన్నటువంటి శ్వేతవర్ణం అంటారు, సేమ్ రిబ్బన్ క్లాత్ లాగా లేదా ఇంత మందం ఒక క్లాత్ లాగా తీసుకొని చంద్రగ్రహం మెడలో కప్పేసి ఆయన దగ్గర దీపారాధన, అది కూడా ప్యూర్ ఒత్తి, తెల్ల ఒత్తితోని ఆవు నెయ్యి, మట్టి ప్రమిద, కొత్త మట్టి ప్రమిద. అలాగే మంగళవారం నాడు వచ్చేసి ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కుజగ్రహానికి కప్పి ఆ కింద మనం ఒక చిన్న దీపం స్వామివారి దగ్గర, ఇవి ఎక్కడెక్కడ ఉంటాయో నవగ్రహాల్లో రాసి ఉంటాయి. సూర్యుడు మధ్యలో ఉంటాడు. ఆగ్నేయ భాగంలో వచ్చేసి, అంటే మనం తూర్పు వైపు చూస్తుంటే ఆగ్నేయ భాగంలో చంద్రుడు ఉంటాడు, దక్షిణ భాగంలో కుజుడు ఉంటాడు. అలాగే ఈశాన్య భాగంలో బుధ గ్రహానికి గ్రీన్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని కప్పి, నేను రిబ్బన్ అని చెప్తున్నా, మీరు ఒకవేళ పెద్ద జాకెట్ ముక్క కప్పేటువంటి స్తోమత మాకు ఉందంటే చేయొచ్చు, మీ శక్తి కొద్దీ చేయొచ్చు. అంటే నేను చెప్పేది నెల రోజుల పాటు కూడా మనం నిత్యం ఇలా చేయడం మంచిది. కాబట్టి చిన్న చిన్న రిబ్బన్లు అయితే కాస్త ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటారు అనేది నా ఉద్దేశం. కాబట్టి ఆ పీత వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని కప్పి దీపారాధన చేయండి. ఈ దీపారాధనకు గ్రీన్ కలర్ ఒత్తులు మనకు మామూలుగా నవగ్రహ ఒత్తులు అని దొరుకుతాయి బయట, అవి తీసుకొని మనం వెలిగించుకోవచ్చు. అలాగే జాతకరీత్యా పిల్లలకు సంబంధించి దోషములు ఉన్న వారికైతే బృహస్పతి గ్రహానికి సంబంధించి ఆయన ఉత్తర దిగ్భాగంలో ఉంటాడు. ఈ ఉత్తర దిగ్భాగంలో ఉన్నటువంటి బృహస్పతి మెడలో మనం ఈ యొక్క గోల్డ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి జాకెట్ ముక్కను కప్పి చిన్న దీపాన్ని వెలిగించేసి దీపారాధన చేయండి. వీలైతే అందులో ఒక 2 శనగలు వేయండి. అలాగే ఈయన ఉత్తర దిగ్భాగంలో ఉంటాడు. తూర్పు దిగ్భాగంలో మధ్యలో ప్రాచ్య దిగ్భాగము ఇంద్రప్రస్థ స్థానము అంటారు. అలాంటి స్థానంలో శుక్రగ్రహం ఉంటాడు. ఆయనకి క్రీమ్ కలర్ వర్ణం లేదా స్ఫటిక వర్ణం అంటారు, కాబట్టి క్రీమ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కప్పి దీపాన్ని వెలిగించండి. అలాగే పడమర దిక్కున మధ్యలో శనేశ్వరుడు ఉంటాడు. ఆయన మెడలో నల్లటి వస్త్రాన్ని కప్పి నల్లటి వత్తితో శనివారం నాడు దీపారాధన చేయండి. నిరుతి భాగంలో అంటే నైరుతి దిగ్భాగంలో రాహు ఉంటాడు. ఆయనకి బ్లూ కలర్ లేదా కాస్త దుమ్ములా ఉండేటువంటి కలర్, ధూమ్ర వర్ణము అంటారు, లేదా పెన్సిల్ కలర్, ఈ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కప్పి చిన్న దీపారాధన చేయండి. ఇవి నైవేద్యంగా పెట్టదలుచుకుంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతిరోజు కూడా ఇంత బెల్లం ముక్క నైవేద్యం చాలా శ్రేష్టం. చాగంటి గారు కూడా చాలా సార్లు చెప్పారు, ఈ యొక్క బెల్లపు ముక్కను నైవేద్యంగా పెడితే మంచిది అని. కాబట్టి మరి రాహుగ్రహానికి ఏ వారం చేయాలి? మంగళవారం నాడు చేయొచ్చు. ఈ యొక్క కుజుడితో పాటు రాహుకు కూడా చేయొచ్చు. కేతువుకి వచ్చేసి చిత్రవర్ణం అంటే మల్టీ కలర్ లో ఉంటాయి కదా అమ్మవారి వస్త్రాలు, కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమైనా 2-3 రంగులు వర్ణాల్లో ఉన్నటువంటివి లేదనుకోండి, తెల్లటి వస్త్రానికి కాస్తంత పసుపు ఓ పక్క, కాస్తంత కుంకుమ ఓ పక్క రాసేసి కప్పొచ్చు, చిత్రవర్ణం అవుతుంది. ఈయనకి ఆదివారం నాడే చేయొచ్చు, లేదు రాహుకేతులకు కూడా మంగళవారం నాడే చేయొచ్చు. దీపారాధన చేయండి. ఉలవలు, ఒక 2 గింజల ఉలవలు ఆ దీపంలో వేసి వెలిగించడం చాలా మంచిది. ఇలా నవగ్రహాలకి చేస్తూ నిత్యము కూడా 21 ప్రదక్షిణాలు చేయాలి. 6 అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి. ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా సింపుల్ అండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవ్వరితో మాట్లాడొద్దు, ఫోన్లు మాట్లాడుకుంటూ ప్రదక్షిణాలు చేయకూడదు. దృష్టంతా కూడా మీరు నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్నా అన్న భావనతో చేస్తే మీ జాతకరీత్యా దశ, అంతర్దశ, విదశల వారీగా ఉన్నటువంటి దోషములు ఎన్నో కూడా తొలగిపోతాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది అడిగేటువంటిది ఏమిటంటే విపరీతమైనటువంటి నరఘోష,
నరపీడితములు వస్తున్నాయి అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి వారి కోసము ప్రత్యేకంగా ఈ యొక్క కరుందలిమాల అంటారు. అయితే కరుందలిమాలని నేను 1016లకు సోమవారం నాడు అభిషేకంలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. అదేంటండి, పాతాళ మురుగన్ దేవాలయాన్ని ఇది కూడా పాతాళ మురుగన్ దేవాలయం నుంచే తెప్పించింది. ఈ పాతాళ మురుగన్ దేవాలయంలోనే 1200 రూపాయల దాకా కూడా ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంది. అది 6mm, ఇది 8mm. వారికి ఎవరైతే సప్లై చేస్తున్నారో వారే మనకి కూడా ఇస్తున్నారు. వారు దేవాలయానికి కట్టాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి కాబట్టి, పూజకు కట్టాల్సిన డబ్బులు ఉన్నాయి కాబట్టి వారికి ఎక్కువ, మనకు మాత్రం ఆ ధనం అనేటువంటిది లేకుండా 800 నుంచి కాస్త అటు ఇటుగా మనకు వస్తున్నాయి కాబట్టి నేను 1016 ఛార్జ్ చేసి పూజ చేసి మీ అందరికీ అందించడం జరుగుతుంది. గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే ఇవన్నీ. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.